అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఎవనికి ఏ లౌకిక విషయమునకునో లోలుడై ఉండుట ఏ మాత్రము ఇష్టము కాదు, ప్రజలతో తన గొప్పతనమును అనుసరించి కలియుట ఎవనికి కష్టకరముగా ఉండునో, ఎవనికి తన గుణస్థుతి గాని పొగడ్త గాని జరిగినప్పుడు గాని, తనను సన్మానించుటకు ఏర్పాటు జరిగినప్పుడు గాని, లేదా విశేషమగు యోగ్యత తనపై ఆరోపింపబడినప్పుడు గాని వ్యాధుని చేత చిక్కిన హరిణము వలె కంగారు మరియు వ్యాకులత కలుగునో, లేదా ఈదునప్పుడు సుడిగుండమున పడటచే ఈతగాడు పొందినట్టి విధముగా వ్యాకులము కలుగునో, ఓ అర్జున, ఎవనికి లోకులు తనకు చేయి సన్మానము ఆపద వలె కష్టకరముగా తోచునో, ఎవడు లౌకిక గొప్పతనములను తనను స్పర్శింపనివ్వడో, ఎవడు తన సన్మానమును తన కనులతో చూడజాలడో, ఎవడు తన లౌకిక కీర్తిని వినజాలడో, లోకులు నన్ను స్మరించవలెను మరియు వారు నన్ను గురించి చర్చించుకొనవలెను అన్న విషయమును కూడా ఎవరు సహించనేరరో, అట్టి వారికి ఇక తమను లోకులు ఆదరించవలెను సత్కరించవలెను అను విషయము ఎటుల రుచించును? లోకులు తనకు నమస్కరించినప్పుడు ఎవరికి తన మృత్యువే ఎదుట కనిపించునో, బృహస్పతితో సమానుడిగా జ్ఞానవంతుడైనప్పటికీ తన మహత్వ భయము వలన ఎవడు ఉన్మాదుని వలె అగునో, ఎవడు లౌకిక ప్రసిద్ధికి కంగారు పడునో, ఎవడు శాస్త్రములను గురించిన వ్యర్థ ప్రలాపముల నాడుటను విసర్జించి మౌనముగా ఏకాంతముగా ఉండుట అభిలషించునో, లోకము నన్ను అవమానించుగాక మరియు తిరస్కరించుగాక, నా చుట్టప్రక్కములు నా వైపు కన్నెత్తి అయినా చూడకుందురుగాక అని ఎవడు హృదయపూర్వకముగా వాంఛించుచుండునో, హీనత్వము మరియు తుచ్చత్వము కూడా శోభించునట్లును మరియు తన అవయవములపై హీనత్వమనడి అలంకారము వలె అలంకరింపబడినట్లును ఎవడు తరచు తన ఆచరణను ఉంచుకొనునో, లోకులు తన్ను గురించి ఇతడు జీవించలేడు, ఇతడు పరిపూర్ణముగా లేనే లేడు, ఇతడి ఉనికియే లేదు అని భావించుచుండవలెనని ఎల్లప్పుడూ ఎవడు వాంఛించుచుండునో, ఎవని ప్రవర్తనమును చూచి లోకులు ఇతడు నడుచుచున్నాడా లేక గాలితో పాటు దొర్లుకొనుచు పోవుచున్నాడా అని భ్రాంతిని కలుగజేయును, నా ఉనికియే ఉండకుండుగాక, నా నామరూపములు కూడా నశించుగాక, నన్ను చూచి భూతకోటి భయపడి దూరముగా పారిపోవుగాక అని ఎవడు సదా వాంఛించుచుండునో, ఎవడు ఎల్లప్పుడూ ఏకాంతమందే ఉండునో మరియు నిర్జన ప్రదేశమనుడి తలంపు వచ్చినంత మాత్రముననే ఎవ్వనికి ప్రాణము వచ్చినట్ల ఉండునో, ఎవనికి వాయువుతో మాత్రమే సరిపడునో, ఎవనికి ఆకాశముతో మాట్లాడుట మాత్రమే ఇష్టముగా ఉండునో, మరియు ఎవనికి వృక్షములు మాత్రమే అన్నిటికంటే ఎక్కువగా నచ్చునో, ఓ అర్జున, ఎవని యందు నీకీ లక్షణములన్నీయో కనిపించునో అతడు జ్ఞానమున తల్లీనుడయ్యనని తెలుసుకొనుము. ఈ లక్షణముల వలన మాత్రమే ఒకని యందు అమానిత్వము కలదా లేదా అని ఎరుంగవలెను. ఇక నీకు అదంభిత్వము అనగా డాంబికము లేకుండుటను ఏ విధముగా గుర్తించనగునో చెప్పెదను వినుము. అదంభిత్వము కూడా పైన చెప్పిన విధముగానే ఉండును. ఓ అర్జున, లోభియగు మానవుడు తన ప్రాణము పోయినప్పటికీ డబ్బు ఎచ్చట దాచి ఉంచెనో చెప్పని విధమున అదంభిత్వము కలవాడు అనగా డాంబికము లేనివాడు కూడా అదే రీతిని తన ప్రాణ ప్రమాద సమయము వచ్చినప్పటికీ కూడా నేను ఫలానా ఫలానా పుణ్యకార్యములు చేసి తిని అని చెప్పుకొనుడు. ఓ అర్జున, దొంగ ఆవు పొదుగులోనికి వచ్చిన పాలు కూడా దొంగిలించు రీతిని, లేదా వేశ్య తన వయస్సు మరుగుపరుచు రీతిని, అరణ్యమున దారి తప్పిన సంపన్నుడు ఎవని వద్దనో తన సంపన్నత్వమును వెలిబుచ్చని రీతిని, కులీన స్త్రీ తన అవయవములనన్నింటినీ చక్కగా మరుగుపరిచి ఉంచు రీతిని, లేదా రైతు భూమిలో చల్లిన విత్తనములనన్నింటినీ
మట్టి క్రింద చక్కగా దాచియుంచు రీతిని ఎవడు తన దానాది పుణ్యకర్మలను ఎల్లప్పుడూ గుప్తముగా ఉంచునో, ఎవడు కల్పితమైన శారీరక నటనలు చెయ్యడో, ఎవడు లోకులను ప్రసన్నలనొనర్చవలెను అను జంజాటములో పడడో, మరియు తన ధర్మకార్యములను గురించిన చర్చయే తీసుకురాడో, ఎవడు తాను చేసిన ఉపకారములనెన్నడును నోటితో ఉచ్చరించుట కూడా చెయ్యడో, ఎవడు తాను నేర్చుకునిన విద్యను లోకులలో ప్రదర్శించుచూ తిరుగడో, మరియు తాను ఆర్జించిన జ్ఞానమును లౌకికమగు కీర్తి కొరకై అమ్ముకొనడో, ఎవడు శరీర సంబంధమగు విషయములను అనుభవించుటకై చిల్లి గవ్వయైనా ఖర్చు పెట్టడో, మరియు ధర్మకార్యములను అనర్చుటకై తన ధనమంతటనో వెచ్చించుటకైననో వెనుకాడడో, ఎవని ఇంట ప్రతి విషయమునందును దారిద్ర్యము కనిపించును, శరీరము పూర్తిగా దుర్బలముగను దీనముగను హీనముగను కనిపించినప్పటికీ దానమిచ్చుటలో స్వయముగా కల్పతరువుతో కూడా ప్రతిజ్ఞాపూర్వకముగా పోటీ చేయును, అనగా ఎవడు ధర్మకార్యములను అనర్చుటలో అతి చతురుడు, దానమిచ్చుటలో అత్యంత ఔదార్యము కలవాడు, ఆధ్యాత్మచర్యలో నిపుణుడు, మరియు అన్ని విషయములందును చూచుటకు వెర్రివాడుగా కనిపించును, అట్టి వానిని దంభహీనునిగా అనగా డాంబికము లేనివానిగా ఎరుంగవలెను. అరటిమ్రాను తేలికగను లోపల బోలుగను ఉండును, అయినప్పటికీ రసవంతమైన పెద్ద పెద్ద ఫలములు దానియందే కాయును. మేఘములు అతి స్వల్పమైన గాలివీత వల్లనైనా ఎగిరిపోవునంత పల్చగను తేలికగను ఉండును. కానీ ఆశ్చర్యకర విషయమేమనా, అట్టి మేఘముల నుండియే పెద్ద పెద్ద జలధారలు వర్షించుచున్నవి. ఈ విధముగానే అతడు పరమ సాధనా మార్గమును పూర్తిగా ఎరిగియున్నవాడైనప్పటికీ లౌకిక విషయముల ఎడ పూర్తిగా దీనుడు హీనుడుగా కనిపించును. ఓ అర్జున, ఎవని యందు ఈ లక్షణములన్నీయూ చక్కగా కనిపించునో అట్టి వానికి జ్ఞానము వశపడినదని ఎరుంగుము. ఇప్పటి వరకు అదంభిత్వమును గురించి వివరించి తిని, ఇక అహింస అయిననేమో చెప్పేదను వినుము. ప్రప్రథమముగా అహింసను అనేకులు అనేక విధములుగా వ్యాఖ్యానింతురని తెలుసుకునుము. ప్రతివారు తమ తమ మతములను అనుసరించి వర్ణింతురు. ఒకానొక వృక్ష శాఖలను కోసి దాని మానుకు 4 వైపులా వానిని కట్టిరనుటలోనూ, లేదా చేతిని తొలచి దాని మాంసమును వండి దాని వలన తన ఆకలి తీర్చుకొనిరనుటలోనూ, లేదా దేవతలను స్థాపించుటకు దేవాలయములను పడగొట్టి మట్టి అరుగులు వేసిరనుటలోనూ ఎంత విక్షిప్తత గలదో, వీరు చెప్పు మాటలందు కూడా అంతటి అవివేకమే కలదు. ఈ విధముగా పూర్వమీమాంసలో హింస చేసి అహింసను సాధించవలెనని ఈ విధముగు విచిత్రమగు నిర్ణయము చేయబడినది. వారి మత ప్రకారము అనావృష్టి సంభవించినప్పుడు మరియు ఆ ఆపద ప్రపంచమందు అంతటను వ్యాపించుచున్నట్టులా కనిపించినప్పుడు వర్షము కురియుటకు గాను పెక్కు విధములకు యజ్ఞములను నర్చవలెను. కానీ ఆ యజ్ఞములలో స్పష్టముగా పశుహింస జరుగుచున్నది. అట్టి స్థితిలో అచ్చట అహింస ఎటుల కలుగగలదు? శుద్ధ హింస ఎనడి విత్తును నాటి అహింస ఎనడి పంటను ఎటుల కోయగలము? కానీ ఈ యాజ్ఞకుల సాహసము కూడా కొంతవరకు విలక్షణమైనదే. మరియు అర్జున, ఆయుర్వేదము కూడా ఈ దారినే పోవచున్నది. ఒక జీవి యొక్క ప్రాణములను కాపాడుటకు మరి ఒక జీవి యొక్క ప్రాణములు తీయవలెనని దాని సిద్ధాంతము. అనేక విధములకు దుఃఖములచే పీడింపబడుచు రోగములలో చిక్కుకొని బాధపడుచున్న జీవులను చూచి వారి హింసను నివారించుటకై రోగ చికిత్స చేయుట సమంజసమే. కానీ ఆ చికిత్స చేయుటకై మొట్టమొదటగా ఏదో చెట్టు యొక్క దుంపను అనగా కందమూలమును త్రవ్వవలెను. మరియు ఇంకొక మొక్క యొక్క ఆకులు సమూలముగా పెరికివేయవలెను.
ఒక చెట్టును మధ్యలోనే విరచివేయవలెను. ఒక చెట్టు తోలు ఒలవవలెను. కొన్ని మొక్కల కోమలమగు మొలకలను పాత్రలో మరగకాయవలెను. ఆ పిమ్మట వాటిచే చికిత్స చేయడమగును. పుట్టినప్పటి నుండి ఎవరితోనూ వైరమునెరుగని చెట్టు రసమును తీయుటకై వాటి సర్వాంగములందును ఘాట్లు పెట్టబడును. మరియు ఓ అర్జున, ఈ రీతిని చెట్ల ప్రాణములు తీసి రోగుల రోగ నివారణ మొనర్పబడుచున్నది. జంగములు మరియు సజీవ ప్రాణులను కూడా చీరి వారి శరీరము నుండి పైత్యరసము మొదలుగా గల పదార్థములను తీసి వాటిచే తయారు చేయబడిన మందుల వలన కొందరు రోగుల పోవుచున్న ప్రాణములు కాపాడబడుచున్నవి. నివాసమునకై కట్టబడిన గట్టి కట్టడములను పడగొట్టి ఆ సామగ్రితో దేవాలయములు కట్టించుట, వ్యాపారంలో బీదలను దోచి అన్నసత్రములు నడుపుట, ఇళ్ళు పడగొట్టి మంటపములు కట్టించుట, గుడ్డకు నిప్పంటించి సెగకాచుట, ఏనుగును స్నానం చేయించుట, లేదా ఎడ్లను అమ్మి ఇళ్ళు కట్టుట, లేదా చిలుకను ఎగురవేసి పంజరమును తయారు చేయించుట మొదలగునవి పనుల లేక పరిహాసముల? ఇట్టి కార్యములను చూచి ఎవరు ఎంతవరకు నవ్వకుండా ఉండగలరు? కొందరు నీటిని వడపోసి త్రాగి దీనిని పుణ్యకార్యములకు మార్గము అందురు. కానీ నీటిని వడపోయటలో కూడా పెక్కు జీవులు మరణించుచున్నవి. కొందరు హింస జరుగుననడి భయముతో ఒక్క అన్నకణమును కూడా తినరు. కానీ ఆకలితో ఉన్నందువలన వారి ప్రాణము గిజగిజలాడుచుండును. ఇది కూడా హింసయే. కావున ఓ అర్జున, కర్మకాండ యొక్క హింసయే అహింస అనడి సిద్ధాంతము ఇదియే. ప్రథమమున ఈ అహింసను గురించిన భావము రాగానే ఈ మతస్వరూపమును విపులీకరించి చెప్పవలనని తలంపు కలిగినది. అందుచే నీకిది అంతయో చెప్పి తిని నీవు కూడా ఆ దృష్టితోనే దీనిని అర్థం చేసుకునుము. ఇది కాక ఓ అర్జున, పైన చెప్పిన విషయములకు అహింసతో ప్రధానమైన సంబంధమున్నది. అటుల కానిచో దీనినింత డొంక తిరుగుడుగా చెప్పనేలా? తన మతమును చక్కగా స్పష్టపరచుటకై ఎదుటగల ఇతర మతములను కూడా ఉచిత రీతిని వివేచన మొనర్చుట కూడా ఆవశ్యకమే. ఇందుచే ఇప్పటి వరకు నేను చేసిన నిరూపణము ఈ కారణము వల్లనే చేసి తిని. ఇటుపైని నేను స్వయముగా నా ప్రతిపాదనము నొనర్తును. ఏ విధముగు అహింసయనడి దుస్తును ధరించుటచే అంతర్జ్ఞానము వ్యక్తమగునో ఆ అహింసా స్వరూపమును నీకు వివరించి చెప్పెదను. ఇతనిలో అహింసాభావము పూర్తిగా కలదు లేదు అనడి విషయము అతని ఆచరణ వలన మాత్రమే తెలియనగును. మచ్చురాతిపై మాత్రమే బంగారు వన్నె వచ్చు రీతిని జ్ఞానము మనస్సుతో మేళనము చెందినప్పుడు సత్వరమే మనస్సున అహింసోదయమగును. ఈ అహింసోదయము ఎటుల జరుగునో చెప్పెదను వినుము.